హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తం ఇంకా ఫెస్టివల్స్ అన్నీ అయిపోయి ఇంకేం ఫెస్టివల్ చేసుకుందామా అనుకుంటే మా రిషిగాడి పుట్టినరోజు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా పిల్లలందరూ బర్త్డే అంటే చిన్న జోష్లో ఉంటారు. ఎప్పుడెప్పుడు కొత్త డ్రెస్సులు వేసుకుందామా, కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు, గిఫ్ట్లు అలా ఎన్నో ఉంటాయి. మనం కూడా చిన్నప్పుడు అలాగే చేసామనుకోండి. చిన్నప్పుడు కేకులు, ఐస్ క్రీములు వాటి కోసం అబ్బా తనకలు ఆడేదన్నమాట. అప్పుడు స్కూల్లో చాక్లెట్లు పంచడానికి ఎవరిని తీసుకెళ్తే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. అలాంటి చిన్న చిన్న మెమరీస్ ఉండేవి ఉండేవి అనమాట. ఇప్పుడు కూడా అట్లే రన్ అవుతుంది అనుకోండి. నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ కూడా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి మీరు కూడా స్కూల్లో వెళ్ళినప్పుడు ఎవరిని తీసుకెళ్తే వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం, అలిగే వాళ్ళం, నన్ను ఎందుకు తీసుకోపోలేదు అది ఇది అని చాలా జరిగాయి కదా ఒకప్పుడు. అట్లాగే ఉండుంటాయి నాకు తెలిసి కూడా ఇప్పటికీ. మీ ఇంటి దగ్గర మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కూడా కామెంట్లో పెట్టండి. చిన్నప్పుడు బర్త్డే వస్తుందంటే చాలు ఇంకా హోంవర్క్ అస్సలు చేసేదే కాదు. ఎలాగో మేడమ్స్ వాళ్ళందరూ ఎవరు ఏమన్నారు కదా అని ఏం హోంవర్క్ చేయకుండా ప్రశాంతంగా ఫుల్గా చిల్ అవుతూ ఆనందంగా వెళ్ళే వాళ్ళం అనమాట. ఫస్ట్ టైం స్కూల్కి ఎప్పుడైనా హ్యాపీగా వెళ్తామంటే అది బర్త్డే రోజు మాత్రమే. అప్పుడు ఒక్కరు కూడా ఏమన్నారు మనల్ని. ఏం తప్పు చేసినా బర్త్డే కదా అని వదిలేస్తారనమాట. ఒక్కరోజు మాత్రం చాలా ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. అదే ప్రతిరోజు బర్త్డే లాగా ఫీల్ అయ్యి చిల్ అవుతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. కానీ బర్త్డే అని కూడా చూడరు కొంతమంది అయితే. మన ఫ్రెండ్స్ అయితే బర్త్డే బాంబ్స్ అని కొడుతూనే ఉంటారు అనుకోండి. చిన్నప్పుడు అవన్నీ లేవు, ఇప్పుడే కొత్త జనరేషన్ కాబట్టి అన్నీ స్టార్ట్ అయ్యాయి. పెద్దయ్యాక కూడా ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలి, కేక్ కట్ చేసుకోవాలన్నాను అనుకోండి మడతేసి కొడతారనమాట. ఇప్పటికీ చాలామంది చేసుకుంటారు అనుకోండి, చాలా గ్రాండ్గా చేసుకుంటారు. కాకపోతే పబ్బుల్లో వెళ్ళి డ్యాన్సులు ఇంకెందుకులే, ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి కాబట్టి. సిటీస్లో అయితే ఆ మాత్రం ఉంటాయి. ఇంటి దగ్గర కాబట్టి జస్ట్ కేక్ కటింగ్ అలాంటివి అయితే చేసుకోవచ్చు. పెద్దయ్యాక అంటే కొడతారు. చిన్నప్పుడు అయితే కేక్ కటింగ్లతో అయిపోయేది. పెద్దయ్యాక కేక్ కటింగ్ అంటే చాలా కష్టం, అయ్యే పనులే కాదు. ఇంకా అలా మా రిషిక్ బర్త్డే అయితే సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం. పిల్లలందరూ పక్కింటి పిల్లలే అనమాట. పిల్లలు ఉంటారా అనుకునే వాళ్ళని నేను ఒకప్పుడు మా ఇంటి దగ్గర. ఇంతమంది పిల్లలు ఉంటారా అని అప్పుడే తెలిసింది. నాకు తెలిసి ప్రశాంతంగా ఏవేవో అనుకుంటాం కదా, చిన్నపిల్లలు ట్యూషన్ పెట్టుకుంటే చాలు భయ్య, ఎంతమంది పిల్లలు ఉంటారని నాకు అప్పుడే తెలిసింది. జనాభా పెరిగిపోతా ఉందని ఇప్పుడే అర్థమవుతుంది అనమాట. కానీ పిల్లలు మాత్రం అందరూ కామ్గా ఉన్నారు అబ్బా. ఒక్కరు కూడా రచ్చ చేయలేదు, అందరూ డీసెంట్గా ఉన్నారు. తర్వాత సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేసి వాళ్ళు చిన్న రచ్చ చేయలేదన్నమాట. మా వాడైతే ఎవరు కనిపిస్తే చాలు అందరి కాళ్ళకు దండం పెట్టేస్తున్నాడు. కనీసం ఈ వీడియో అయినా మీ పిల్లలకు చూపించి ఇట్లా ఉండాలరా అని మా రిషికి చూపించి వాళ్ళకి నేర్పించండి అనమాట. ఇలా నేర్పిస్తూ ఉన్నారనుకో పిల్లలు కూడా చాలా మంచిగా తయారవుతారు. నా అలా తయారు చేయండి, ఎక్కడికో వెళ్ళిపోతారు అనమాట. ఎన్నైనా సరే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది కదా ఆనందం, మామూలుగా ఉండదు. తోపు అసలు. చిన్నప్పుడు బర్త్డే పార్టీలు అంటే డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్లు, మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ ఎత్తుకుపోయేదంట అనమాట. మీరు కూడా ఎత్తుకుపోయారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చిన్నప్పుడు అదైతే ఎత్తుకెళ్ళా. బిస్కెట్ ప్యాకెట్లు ఎత్తుకుపోయాను, బాగా గుర్తు. ఇంకా బర్త్డే కూడా సంక్రాంతితో రావడం వల్ల ఇంకా గాలిపటాలు, బిస్కెట్ ప్యాకెట్లు, చిన్న చిన్న బాక్సులు, కార్లు, వాచ్లు ఇట్లా గిఫ్ట్స్ అన్నీ వచ్చాయన్నమాట మా రిషిక్ అయితే. అదే నాకు కానీ ఎన్ని గిఫ్ట్స్ వచ్చుంటే నెక్స్ట్ డే స్కూల్ మొత్తానికి వెళ్ళి అందరి దగ్గర టీచ్ చేస్తా, వాళ్ళని ఏడిపిస్తూ నాకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయని చెప్పుకుంటానే ఉండేవాడిని. మీ లైఫ్లో మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, తెలుసుకుందాం ఒక్కొక్కరు గిఫ్ట్లు ఎలా ఉంటాయని. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి చాలా పెద్ద పెద్ద గిఫ్ట్సే వచ్చాయి, కానీ అన్నీ ఎక్కువ కాలం లేవన్నమాట. కొన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటికే యూజ్ చేస్తూ ఉన్నా. లాస్ట్ 3 years నుంచి ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ వస్తాయో కూడా తెలియదు, కానీ లాంగ్ లాస్టింగ్ గిఫ్ట్స్ అని కొన్ని ఉంటాయి కదా, అలా అనమాట. అలా ఉన్నాయి నాకు కొన్ని. కానీ బర్త్డే అంటే మనకు గుర్తు వచ్చేది కేక్లో కూడా చాక్లెట్ కేక్ అయితే నాకంటే చాలా ఇష్టం భయ్య. చాక్లెట్ కేక్ కానీ, హనీ కేక్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అయితే ఎన్ని పెట్టినా కేక్స్ పెడితే అంటే తింటానే ఉంటాను అనమాట. నేను అప్పుడప్పుడు ఎవరు బర్త్డే వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను మా వాళ్ళదైతే. ఇంకా నేను కూడా మా వాడిని ఫేమస్ చేద్దామని ఇలా మొత్తం వీడియోస్ తీసి ఇంకా యూట్యూబ్లో పెడదామని వీడియోస్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఈ క్యాప్లో మా బాబాయ్ అయితే వచ్చేసాడు. బాబాయ్ అయితే టైంకి వచ్చేస్తాడు అనమాట. ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock టీ టైంకి అయితే టీకి వెళ్ళాలి. ఇంట్లో తాగుతామో లేదో తెలియదు, కానీ మాకైతే రోడ్లమ్మట తిరిగి 7 o'clock అయితే కరెక్ట్ టైంకి మాత్రం బయటికి వెళ్ళిపోవాలి. అందుకని అన్నయ్య వచ్చేసాడు అనమాట. ఇంకా దానికోసం ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని ఇక్కడే
అప్పుడు ఇంక మళ్ళీ బయలుదేరాం. పిల్లలందరూ మాత్రం చాలా కామ్గా ఉన్నారు. తర్వాత సాంగ్స్ పెట్టి డ్యాన్స్లు వేయించాం. డ్యాన్స్లు అన్నీ వేశారు, కానీ ఆ వీడియోలు అంతగా నేను తీయలేదు, అందుకని అప్లోడ్ చేయలేకపోయా. ఇంకా అలా మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకొని, గ్రాండ్గా కాదు, కొంచెం గ్రాండ్గా చేసుకున్నా, కానీ చాలా సాటిస్ఫైతో అలా కేకు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ తినేసి ఆ నైట్ అయితే బెంగళూరుకి చెక్కేసాను అనమాట. ఇంకా మా వాళ్ళు సచ్చినట్టు బెంగళూరు రమ్మన్నారు. నో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు. ఇంకేం చేయలేక బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాను నైట్. వాళ్ళు హెడ్ బాత్ చేయడం, అదే కటింగ్ పోయాడంట, స్నానం చేయడానికి పోయాడు, వస్తా అన్నాడు. హాయ్ చెప్పండి అందరూ. తీసుకో